ఈ దినపు దేవుని యొక్క మాట కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 21వ వచనము. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. కృతజ్ఞతాస్తుతులు ఎందుకు భక్తుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడని గమనిస్తే గనక, దేవుడు నిత్యము తన ప్రజలైనటువంటి వారికి క్షేమం ఇచ్చేవాడుగా ఉన్నాడు. మానవుడు కలిగి ఉండేటువంటి ప్రతి అవసరత తీరుస్తున్నాడు. మానవుడికి కావలసిన జీవవాయువును దేవుడు అనుగ్రహింపజేస్తున్నాడు. తను నమ్మినటువంటి వారికి, నమ్మనటువంటి వారికి కూడా గాలి, నీరు, అదే రీతిగా జీవవాయువును కూడా దినదినం ఇస్తున్నాడు. దేవుడు మనుషుడికి ఇచ్చినటువంటి ఆయుష్కాల దినాలన్నిటిలో కూడా క్షేమం ఇస్తున్నాడు. కాబట్టి నిత్యము ప్రతి ఒక్కరూ కూడా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనము కూడా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన మేలు పొందుదుముగాక.